జస్ట్ యానిమేషన్స్, యానిమేషన్, విండో యానిమేషన్. ఓకే, జస్ట్ ఫస్ట్ ఇప్పుడు జిఫ్ యానిమేషన్స్ చేయడానికి ట్రై చేద్దాం. న్యూ, ఒక చిన్నది, ఒక 200px, ఒక 200px. లేయర్స్ ఉన్నాయి కదా, లేయర్స్లో వేరే లేయర్లో బ్రష్, ఓకే, దీన్ని డూప్లికేట్ చేసి చూడండి, ఈ పౌండ్స్ సరిగ్గా ఈ లేయర్లో ఇక్కడ ఉంది, ఈ లేయర్లో ఇక్కడ ఉంది. తర్వాత మళ్ళీ ఈ లేయర్లో మళ్ళీ పైన పెట్టేసుకున్నాను. ఓకే, ఇది అవసరం లేదు కూడా కొన్నిసార్లు. ఇలా ఉంది. వీటి మధ్యలో నేను ఒక 6 వేస్తాను. ఎలా? 1 2 3 4 5. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి, సరిపోయింది కదా, సరిపోయిందా, ఈక్వల్గా ల్యాండ్ అయ్యాయి కదా. యానిమేషన్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి అని సెండ్ ఏం చేస్తారు, ఇది స్లో. అంతేనా, స్లో టు స్పీడ్ అయింది అది. ఇప్పుడు వీటిని నేను అరేంజ్ చేస్తాను. విండో యానిమేషన్ వచ్చింది కదా, ఈ విండో. ఇప్పుడు ఫస్ట్ లేయర్లో ఇది ఉంది. ఇంకొక లేయర్ తీసుకున్నాను, అక్కడ ఇది ఉండకూడదు, ఇది ఉండాలి. అంటే సెకండ్ లేయర్ ఉండాలి. ఇది యానిమేషన్ ఫ్రేమ్స్, ఇవి లేయర్స్ కావు, ఇవి థర్డ్ ఫ్రేమ్. ఇది ఉంది, ఇది అవసరం లేదు. ఫోర్త్ ఫ్రేమ్ ఇది ఉంది, ఇది అవసరం లేదు. ఫిఫ్త్ ఫ్రేమ్ ఇది ఉంది, ఇది అవసరం లేదు. సిక్స్త్ ఫ్రేమ్ ఇది ఉంది, ఇది అవసరం లేదు. సెవెంత్ ఫ్రేమ్ ఇది ఉంది, ఇది అవసరం లేదు. అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ ఏం కావాలి, ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిందో మళ్ళీ రివర్స్ అవ్వాలి కదా. మళ్ళీ కొత్త తీసుకొని ఇది అంతే కదా, ఇక్కడ నుంచి కదా మళ్ళీ బౌన్స్ అవుద్ది. ఇది అయిపోయిందా. ఫ్రేమ్ రేట్ ఇదే, ఎంతసేపు ఉంచాలి ఎంతసేపు ఉంచకూడదు అనేది ఇక్కడ చెప్తుంది. ఇక్కడ
కంప్లీట్లీ ప్రిన్సిపల్స్ బేస్ మీద చేసుకోవాలని అంటే 24 ఫ్రేమ్స్ పెట్టుకొని నీట్గా బ్యాలెన్స్ చేసేసుకుంటారు. సో దీన్ని సేవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా కంట్రోల్ ఎస్ అని చెప్పొద్దు, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అని చెప్పొద్దు, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎస్ అని చెప్పండి. సేవ్ ఫర్ వెబ్ వచ్చిందా? జిఫ్. ఓకే, ఇప్పుడు సేవ్ అని చెప్పాను. సేవ్ అని చెప్పి ఇమేజెస్ ఓన్లీ డిలో నేను సేవ్ చేస్తున్నాను. నేను యానిమేషన్ ఓపెన్ విత్ ఏదో ఒక బ్రౌజర్ యూజ్ చేసుకోండి. ఇది మీ బ్రౌజర్ సిస్టమ్ క్యాపబిలిటీ పైన దాని తలక ఫ్లో ఆఫ్ యానిమేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, అదే డైరెక్ట్గా కంట్రోల్ ఎస్ అని చెప్పారంటే అవ్వదు. ఓకే.